ఈ ఇర్మియా ప్రవక్త చెప్పిన మాట ప్రకారం అర్థమవుతుందా? ఇర్మియా ప్రవక్త చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలులకు దేవుడు చెప్పమన్నాడు, పిల్లలారా యెహోవా మాట వినండి. యెహోవా మాట వింటే గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, మీ పిల్లలను కాపాడుతాడు, మీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి వాటిని ఆయన కాపాడుతాడు. కాపాడే దేవుడు సజీవుడైన యేసయ్య. దేవుని కాపుదల పొందాలంటే, దేవుని కాపుదల పొందాలంటే, ప్రమాదం తప్పించబడాలంటే, అపాయం తొలగించబడాలంటే, కీడు తొలగిపోవాలంటే మనం ఎలా ఉండాలంటమ్మా? అబీగయీలు వలె ఆత్మ జ్ఞానముతో పని చేయాలి. నాబాలు వలె ఉండకూడదు. నాబాలు పిసినారోడు, తన కడుపే తనకు దేవుడు. కష్టాలున్న వారికి, శ్రమలున్న వారికి, బాధలున్న వారికి కాస్త సహాయం చేద్దామనే వ్యక్తి కాదు. సేవకుడికి మేలు చేద్దామనే వ్యక్తి కాదు. దావీదు దేవుని సేవకుడు. దావీదు గొర్రెలను కాశాడు. నాబాలు యొక్క గొర్రెలకు హాని కలగకుండా, నాబాలు యొక్క గొర్రెలకు కీడు కలగకుండా, నాబాలు యొక్క గొర్రెలకు నష్టం కలగకుండా కాపాడాడు, కాచాడు. అందువలన అడగటం తప్పేమో కాదు. కానీ నాబాలైతే మూర్ఖుడిగా మాట్లాడి, అహంకారంగా మాట్లాడడం ద్వారా ఈ విషయాలు దావీదుకు తెలిసినప్పుడు దావీదు కత్తి తీయవాడు తీసుకుని వస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాబాలింట్లో ఒక మగవాడు కూడా ఉండకూడదు. ఆ మాటలు విన్నటువంటి ఒక వ్యక్తి అబీగయీలుకు చెప్పినప్పుడు అబీగయీలు దైవ జ్ఞానంతో పని చేసింది. మరి ఎంతమంది మీరు అబీగయీలు లాంటి వాళ్ళు ఉన్నారు? ఏమండి, కొంతమంది భర్త మీద వంక పెట్టేసి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. నాబాలు లాంటి మనసు కలిగిన వారు ఉన్నారు, కానీ అబీగయీలు లాంటి మనసు కలిగి ఉండట్లేదు. అబీగయీలు చూసారా, భర్త కూడా చెప్పకుండా మందలోనికి వెళ్ళి గొర్రెలను వధించి మాంసము చేసి, రొట్టెలు చేసి, ద్రాక్ష గెలలు, ద్రాక్ష తిత్తులు సాగనప్పింది దావీదుకు ఎదురుగా. ఆ కృతజ్ఞత ఎందుకు కృతజ్ఞత? అడవిలో మందను కాచాడు దావీదు. అడవిలో మందను కాచాడు. అడవని లోకములో దేవుడు మాకు ఒక మందనిచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘానికి వచ్చుతుంది మందను కాపాడమన్నాడు, రక్షించమన్నాడు, పోషించమన్నాడు. పోషించుతున్నటువంటి రీతిలో తప్పిపోకుండా, తొలగిపోకుండా, పడిపోకుండా, ఆ లోకంలో ఆ ఇష్టానుసారమైన జీవితాలు జీవించకుండా ఆత్మ సంబంధమైన ఖండితమైన వాక్యము చెబుతూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ కాపాడుతూ ఉంటుంటే ఆ కాపరి మీదే తిరుగుబాటు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ కాపరి మీద ఎదురాడి వాళ్ళు ఎక్కువైపోయారు. నాబాలు లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ అబీగయీలు లాంటి వాళ్ళు లేరు. దావీదు న్యాయమే చేశాడు. దావీదు సైన్యాన్ని పంపించి మందలో గొర్రెలు తీసుకెళ్తే ఎవడు అడుగుతాడు? మంద కాపర్లకు దమ్ముందా, ధైర్యం ఉందా? సైన్యానికి ఎదురు మాట్లాడే ధైర్యం లేదు. కానీ దావీదు అలా కకృతి పడలేదు. న్యాయంగా అడిగినప్పుడు అది చేయడానికి ఇష్టపడలేదు నాబాలు. కానీ అబీగయీలు అయితే ఆ పని చేయడానికి విశ్వాసంతో, నిరీక్షణతో, కృతజ్ఞత, ఆ కానుక, కృతజ్ఞత స్తుతులు చెల్లించే ఆ దావీదు అడిగినవి ఎదురుగా పంపించింది. గొర్రె మాంసము, ద్రాక్షరసపు తిత్తులు, యవల రొట్టెలు అవన్నీ చేసి పంపించింది. అది చూసిన తరువాత దావీదుకు ఎదురుగా వెళ్ళి అబీగయీలు సాష్టాంగ నమస్కారము చేసి, అయ్యా నా భర్త మొరటివాడు, తన పేరులోని అర్థమే మొరటివాడు, ఆ తప్పు నా తప్పు అని ఎంచి క్షమించని ప్రాధేయపడి గోజాడినప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా ఈ కీడు నా చేత చేయనివ్వకుండా ఆపుటకు నిన్ను పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ ఇంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండడానికి కారణం అబీగయీలు యొక్క దైవ జ్ఞానం. మనకుందా దైవ జ్ఞానం? అలాంటి ఆత్మజ్ఞానం అనుకున్నదా?
అందుకే అంటున్నాడు, పిల్లలారా యెహోవా మాట వినండి. ఎవరెవరో మాటలు విని నష్టపోవద్దు, ఎవరెవరో మాటలు విని కష్టాలకు గురి కావద్దు, ఎవరెవరో మాటలు విని తిప్పల పడవద్దు. దేవుని మాటలు వింటే మనకు నెమ్మది, దేవుని మాటలు వింటే మనకు మేలు, దేవుని మాటలు వింటే మనకు ఆశీర్వాదం, దేవుని మాటలు వింటే మనం క్షేమంగా సురక్షితంగా ఉంటాం. దేవుని మాటలు వింటున్నటువంటి వారికి దైవ